అందరికీ నమస్తే అండి. కర్నూలుకేమో 14,000 కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమ రాబోతోంది. ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం. ఎక్కడ కూడా సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది లేదు. ఇది లోకేష్ గారి చొరవ కారణంగానే వచ్చింది. లోకేష్ గారు చేసిన ప్రయత్నం కారణంగానే వచ్చింది. అలాగే ఇంకా కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఆల్రెడీ మన కళ్ళెదురుగా గత 4-5 రోజుల కిందట ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీది ఒకటి శంకుస్థాపన చేశారు. అలాగే ఇంకో 2-3 నెలల తర్వాత ఈ ఆర్సెలర్ మిత్తల్కి శంకుస్థాపన జరుగుద్ది. ఆ తర్వాత కొన్ని ఇట్లా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏవో ఇవన్నీ జరగవచ్చు కాక భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇదిగో పలానా వాళ్ళు వచ్చి 1,85,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ ఎన్జీఎస్ గ్యాస్ వాళ్ళు వచ్చేమో 65,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆర్సెలర్ మిత్తల్ అనే వాళ్ళు వచ్చి 1,41,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. సలన మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్ని వేల కోట్లు, గూగుల్ వాళ్ళు ఇన్ని వేల కోట్లు అని చాలాసార్లు చెప్తున్నారు. గత 7 నెలల నుంచి కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి పెట్టుబడులు లెక్కల్లో ఉన్నాయి, కాగితాల్లో ఉన్నాయి, మైండ్లో వ్యూహాల్లో మాత్రమే ఉన్నాయి పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ. పూర్తి స్థాయిలో యువత దీని మీద సాటిస్ఫైగా లేరు. ఇదిగో మేము 1,85,000తో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కడతాము అంటే యువత కూలైపోతారా? ఇంక మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుంటారా? అది ఎప్పుడు పూర్తి అవ్వాలి? ఈ బాధ, ఈ భయం ఉంటుందిగా. సో ఇప్పుడు పెట్టుబడులు ఉద్యోగాలకు తక్కువేమీ కాదు. ఆన్ పేపర్ బాగానే ఉంటుంది. పలానా చోట పలానంత పెట్టుబడి వచ్చింది, పలానా మందికి ఉపాధి, పలానా చోట పలానా పెట్టుబడి వచ్చింది, పలానంత మందికి ఉపాధి, ఇవన్నీ కూడా వినడానికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్టు, ఆర్సెలర్ మిత్తల్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. మినిమం ఒక్కొక్కటి 60-70 వేల కోట్లు పెట్టుబడులు పెడతారు. ఈ మూడింటి మీద కలిపి, అలాగే రిలయన్స్ వాళ్ళు 500 ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఉంది కదా, అది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాన్ చేస్తున్నారు కదా, అది కూడా భారీ పెట్టుబడులు. సో ఇట్లా దాదాపుగా కళ్ళెదురుగా ఈ పెట్టుబడులు లెక్కేసుకుంటే 8 లక్షల నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినట్టే. కానీ కార్యరూపంలోకి ఎప్పుడు వస్తుంది? ఎడ్యుకేషన్ ఎప్పుడు జరుగుద్ది? ఇవి ఎంత మేరకు ఎన్నాళ్ళకు నిజమవుతాయి? లోకేష్ గారి మీద ఒత్తిడి ఉందా లేదా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చాలాసార్లు చెప్పారు ఆయన పాదయాత్రలో. ఇప్పుడు చూస్తే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు రేపు ఎల్లుండి. గట్టిగా 3,000 పోస్టులు కూడా లేవు. అలాగే ప్రైవేట్ జాబులు కూడా ఏమంత లేదు, పరిస్థితి బాగాలేదు. వెళ్తున్నా సరే 1 నెల 2 నెలలు మాన్పించేస్తున్నారు. మరి అటువంటిది 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇవ్వగలరు? ఈ 7 నెలల్లోనే దాదాపుగా రోజుకి 1,095 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే అంటే సుమారుగా ఈ 7 నెలల్లోనే సుమారుగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ జరగలేదు కదా. అది ఒక రకమైన ఆలోచన, ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం మీద, ముఖ్యంగా లోకేష్ గారి మీద. అందుకే 2027 నాటి వరకు కూడా ప్రజల్లో సహనం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎందుకంటే పర్లేదులే, ప్రభుత్వం ఈ మధ్య వచ్చింది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, పలానా కంపెనీని పెట్టుబడుల కోసం ఒప్పించారు, వాళ్ళు రావడానికి టైం పడుద్ది అని ప్రజలు కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతారు. అయితే 2027 నాటికి కూడా ఇవి రాకపోతే, అరే 2024 ప్రభుత్వం వచ్చాక చెప్పారు, ఇది 2027 వచ్చింది, ఇప్పుడు వరకు ఏమీ జరగలేదు అనే ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. సో ఆ పరిస్థితి కల్పించకుండా ఉంటే లోకేష్ గారి ఫ్యూచర్కి బెస్ట్, కూటమికి ఫ్యూచర్ కూడా చాలా బెస్ట్. ఒకవేళ పెట్టుబడులు ఉద్యోగాల విషయంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి అట్లీస్ట్ రోజులో 1 గంట సేపు దేని గురించి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. లేకపోతే మాత్రం అన్ని అంశాలు, అన్ని సమస్యలాగా ఇది కూడా కొట్టుకుపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ.